నమస్తే అండి. నేను డాక్టర్ రమ్య వందన శెట్టి, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, గ్రావిడ్ హోమ్ హాస్పిటల్. సో మంజుల అనే పేషెంట్ ఇక్కడ బుక్డ్ కేస్ కాదు. తను ఎమర్జెన్సీ కండిషన్లో మా దగ్గరికి 27 వారాలు ఆ పీరియడ్లో తనకి ఉమ్మనీరు లీక్ అవుతుందని అండ్ బేబీకి కూడా ఫీటల్ డిస్ట్రెస్ ఉందని తీసుకొచ్చారు. సో మేము తనని చూసిన తర్వాత లీకింగ్ అది కన్ఫామ్గా ఉంది అండ్ ఫీటల్ డిస్ట్రెస్ ఉంది అని తెలుసుకున్న తర్వాత మేము మా ఎన్ఐసియు టీమ్కి ఇంటిమేట్ చేసాము. ఎందుకంటే 27 వీక్స్ అనేది ప్రీ టర్మ్ డెలివరీ. సో బేబీ ఎంతవరకు సేవ్ అవుతుందని మాకు క్వశ్చన్ మార్క్. సో మాకు లెవెల్ 4 ఎన్ఐసియు టీమ్ అండ్ ఎనస్థీషియా టీమ్, ఇంటెన్సివిస్ట్లు అందరూ ఉన్నారు కాబట్టి మేము ఆ కేసుని ఎమర్జెన్సీగా తీసుకుని సిజేరియన్ చేయడం జరిగింది. సో మెయిల్ బేబీ జన్మించాడు. 1.7 కిలో అట్లా ఉన్నారు. ఓకే. సో వారాల ప్రకారం అది 27-28 వారాలు ఉన్నా కూడా మనకి ఏంటంటే బేబీ పుట్టుక ప్రకారంగా అది ఒక 34 వారాల వరకు ఉండొచ్చు అన్న ఒక ఫస్ట్ ఇంప్రెషన్ ఉండే. కాకపోతే ఇమ్మీడియట్గా బేబీ డెలివరీ అయిన తర్వాత మేము గమనించింది ఏంటి అంటే మా సైడ్ నుంచి బేబీకి ఈ తిండి తినే నాలి ఏదైతే ఈసోఫాగస్ అంటారో ఆ నాలి పూర్తిగా డెవలప్ కాలేదు. ప్లస్ ఏదైతే ఊపిరితిత్తుల నుంచి బేబీకి ఇంకా పొట్ట ద్వారా వెళ్ళే ఒక రంధ్రము ఒకటి ఏర్పడింది అనమాట. అది పుట్టుకతోనే ఉంది. దాన్ని ట్రేకియో ఈసోఫేజియల్ ఫిషులా అంటారు. ఇంత చిన్న బేబీకి అది ఒక సర్జికల్ కండిషన్. సో అది కూడా ఎమర్జెన్సీ సర్జరీ కాబట్టి ఇమీడియట్గా మేము మా పీడియాట్రిక్ సర్జరీ డిపార్ట్మెంట్ని అలర్ట్ చేసి వెంటనే పీడియాట్రిక్ ఎనస్థీషియా డాక్టర్స్ని అలర్ట్ చేసి మేము ఇమీడియట్గా నెక్స్ట్ డేనే బేబీని స్టెబిలైజ్ చేసుకున్న తర్వాత ఎమర్జెన్సీ ఆపరేషన్ అనేది చేసి తర్వాత బేబీని వెంటిలేటర్ మీద పెట్టడం జరిగింది. వెంటిలేటర్ మీద ఆల్మోస్ట్ మనకి ఒక 1 వీక్ 10 డేస్ వెంటిలేటర్ మీదనే బేబీ ఉండడం జరిగింది. దాని నుంచి కొంచెం లైక్ వెంటిలేటర్ ఎక్కువ రోజులు మనం పాలు ఇవ్వలేము బేబీకి. ఆ తర్వాత ఎక్కువ రోజులు మనం వారం 10 రోజులు బేబీకి ఫీడ్స్ ఇవ్వకుండా ఓన్లీ ఐవి ఫ్లూయిడ్స్ అంటే టోటల్ పేరెంటల్ న్యూట్రిషన్ అంటారు, అది కూడా మనం ఇచ్చి బేబీకి ఎటువంటి పెద్దగా వెయిట్ లాస్ కాకుండా బేబీని జాగ్రత్తగా కాపాడాం. 1 వీక్ తర్వాత ఏదైతే మనము సర్జరీ సక్సెస్ అయిందా లేదా చూసుకునే బేరియం టెస్ట్ అంటారు, అంటే ఒకటి దాంతో మనకి సర్జరీ అనేది సక్సెస్ అయింది అనేది ఫస్ట్ ఒక ఇంటిమేషన్ జరిగింది. ఆ తర్వాత మెల్లగా బేబీకి పాలు అనేది స్టార్ట్ చేశాము. పాలు పెంచుకునే పద్ధతిలో కూడా బేబీ మంచిగానే కోఆపరేట్ చేశారు. సో ప్రస్తుతానికి బేబీ అన్నది ఆల్మోస్ట్ సేమ్ పుట్టిన వెయిట్ అంతా మనకు ఉన్నారు. తర్వాత బేబీ మంచిగానే పాలు తీసుకుంటున్నారు. తర్వాత ఇవాళ మేము సక్సెస్ఫుల్గా బేబీని డిశ్చార్జ్ చేద్దాం. దీంట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సచ్ ఎ స్మాల్ బేబీ లైక్ 1 కిలో 600, 1 కిలో 700 బేబీ ఉండటము, ఇంకొకటి ప్రీటర్మ్ బేబీ అవటము. సో ఇది ఇంకొకటి సర్జరీ అన్నది చాలా కాంప్లికేటెడ్ సర్జరీ ఇది, ఈసోఫేజియల్ ఫిషులా అనేది, ట్రేకియో ఈసోఫేజియల్ ఫిషులా అనేది. సో అందువల్ల ఇది ఒక ఛాలెంజింగ్ కేస్ లాగా తీసుకొని మేము చాలా అందరం మొత్తం టీమ్ డాక్టర్స్ అందరం మేము ఛాలెంజింగ్ టీమ్ లాగా తీసుకొని ముందుకెళ్ళి చాలా పేషెంట్ కోఆపరేషన్ కూడా మాకు చాలా నచ్చింది. వాళ్ళు చాలా నమ్మకం పెట్టుకుని ఉన్నారు. సో మమ్మల్ని ముందుకు నడిపించారు. నిజం చెప్పాలంటే హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ వైపు నుంచి కూడా మాకు ఎటువంటి ప్రాబ్లం జరగకుండా ఎవ్రీథింగ్ అంతా స్మూత్గా జరిగింది. So I appreciate both Gravid Home Hospital and also the parents' trust to give us this wonderful opportunity to share this.